ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రేణిగుంట మండలం తూకివాకం వద్ద ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ను ఆయన పరిశీలించారు. ట్రీట్ చేసిన నీటిని ఎలా సద్వినియోగం చేస్తున్నారని అధికారుల్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. రీసైక్లింగ్ కోసం వచ్చిన ఘన వ్యర్థాలను వినియోగించుకున్న తర్వాత వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు తరలించాలని సూచించారు. తిరుపతి సహా 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో సేకరించిన వ్యర్థాలను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు సద్వినియోగం చేసుకునేలా చూడాలని చెప్పారు. విశాఖ సహా పరిసర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో వ్యర్థాలను సద్వినియోగం చేసేలా చూడాలన్నారు. వ్యర్థాల నిర్వహణలో దేశానికి రోల్ మోడల్గా ఏపీ నిలిచేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు. ఇంట్లో చెత్తను ఏరివేసినట్టే రాజకీయాల్లో పేరుకుపోయిన నేరమయ రాజకీయాలను తుడిచేయాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. తిరుపతిలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రజల ఆస్తులను దోచుకునే నేర చరిత్ర ఉన్న నాయకులు రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. మొత్తం ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మీకు కీడు చేసే నాయకులు వచ్చారు. మీ ఇంట్లో చెత్త ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారో రాజకీయాల్లో ఈ మలినాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు నేర రాజకీయాలు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా.